ఆయన నమస్తే అందరికి. మా రూమ్ పక్కనే బీచ్ ఉండడం వల్ల అర్ధ గంట సేపు నేను చూస్తున్నా మా నోడిని ఇలానే చేస్తూ ఉన్నాడు. ఏమైనా చేపలు పట్టాడా లేదని దగ్గరకు వచ్చి చూస్తున్నా. తను తాడు తోడే విధానం చూసి చేప ఉందేమో అనుకున్నా, కానీ ఖాళీగా తీసేసిండు. ఇది చేప మాదిరిగానే ఉంటుంది. దీన్ని ప్లాస్టిక్ ఫిష్ అంటాము. దీని ద్వారా చిన్న చేపలు పట్టొచ్చు, పెద్ద చేపలు పట్టొచ్చు, చాలా రకాల చేపలు వంటి పట్టొచ్చు. తననైతే అడిగాను ఏమైనా చేపలు పడ్డాయా అనేసి. తను వచ్చి 3 hours అవుతుందని ఇంతవరకు ఒక్క చేప కూడా పట్టలేదు. చివరిసారిగా ఈ ప్లేస్ లో మరొకసారి ట్రై చేస్తా అన్నాడు. తను ప్లాస్టిక్ ఫిష్ ని ఇసిరే విధానం చూడండి. అది ఎంత దూరం వెళ్తే దాన్ని మెల్లగా లాగే కొద్దీ చేప స్పీడ్కి వచ్చి దాన్ని మింగేసే ప్రయత్నంలో దానికి ఉన్న ఊక్సి తగులుకొని చిక్కుకుంటది. మొత్తానికి అయితే మనోడు చేపలు పట్టినప్పుడు ఎందుకు బ్రో అంత టైం వేస్ట్ చేస్తున్నారంటే ఇది ఒక టైం పాస్ బ్రో అని అంటున్నారు. ఈ స్టిక్ చూస్తున్నారు కదా, ఇదైతే 8,000 రూపాయలకి ఆర్డర్ చేసుకున్నారంట. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కాకపోతే మరొక ప్లేస్ లో పడతాయని దానికి నమ్మకంతో అయితే మరొక ప్లేస్ కి వెళ్తున్నా. తనతో పాటు నేను కూడా వెళ్తున్నా. ఇక్కడ రాళ్ళ చూసి ఏ విధంగా ఉందో చూస్తున్నా. చాలా పడితే ఇంకంతే. వీడియో కోసం కాస్త రిస్క్ తీసుకున్న పర్వాలేదు అనిపిస్తుంది. ఇక్కడి నుంచి లొకేషన్ మొత్తం చూస్తే మొత్తం ర్యాంప్ అనిపిస్తుంది. ఆ రాళ్ళ మధ్యలో కెరటాలు వెళ్తూ వస్తూ ఉంటే వేరే లెవెల్లో ఉంది. సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్.